ఏ పరిస్థితి ఉంటుంది. ఇక జగిత్యాల చైర్పర్సన్ అభ్యర్థి పేరు షీల్డ్ కవర్లో ఉందట. మున్సిపల్ పీఠంపై ఉత్కంఠ. సవంత్ మంత్రి అడ్లూరితో వేర్వేరుగా జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ భేటీ అట. జీవన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఆ ఇద్దరు నేతలకు హైకమాండ్ అల్టిమేటం అట. ఆసక్తిగా మారిన జగిత్యాల మున్సిపల్ పాలిటిక్స్. జెండా మోసినోళ్ళకే న్యాయం జరగాలట. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతుంది. హంగ్ ఏర్పడిన జగిత్యాల రాయికల్ మున్సిపాలిటీలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని హైకమాండ్ ఫోకస్ పెట్టింది. అయితే చైర్మన్ పీఠం కోసం ఇటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, అటు ఎమ్మెల్యే సంజీవ్ వర్గాలు మధ్య పోరు పతాక స్థాయికి చేరింది. ఈ పంచాయతీ ఆదివారం ప్రజాభవన్కు చేరడంతో ఏఐసిసి కార్యదర్శి సచిన్ సవంత్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్తో వేర్వేరుగా భేటీ అయ్యారు. దీంతో కొన్ని రోజులుగా కొనసాగుతున్న వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. పార్టీ అంతర్గత విషయాలను రోడ్డుపైకి తీసుకురావడంతో కేడర్లో అయోమయం నెలకొంది. ఆయన వారిని సున్నితంగా హెచ్చరించినట్లు తెలిసింది. క్రమశిక్షణే ముఖ్యమని, పార్టీ తీసుకునే తుది నిర్ణయానికి ఇరు నేతలు కట్టుబడి ఉండాలని సవంత్ స్పష్టం చేశారు. ఐక్యత చాటాలని, పార్టీ బలోపేతం దృష్ట్యా ఇరువురు నేతలు కలిసి పనిచేయాలని సూచించారట. ఇక్కడ దాదాపు ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ ఎవరయ్యారంటే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అయ్యిండు. ఇక్కడ విషయం ఏంటంటే జగిత్యాలలో మనకు తెలిసినట్టుగా అనూహ్యంగా ఇప్పుడు సంజయ్, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, ఎమ్మెల్యే సంజయ్ నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, నేను కాంగ్రెస్ కనుక కప్పుకున్నాను ఎవరు చెప్పారు, నేను ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి సపోర్ట్ చేసిండు ఆయన. సో అక్కడే చాలా సీనియర్ నేత జీవన్ రెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్సీ. సో ఆయన ఏం చేసిండు, సరే నువ్వు బీఆర్ఎస్లో ఉండి మా పార్టీ నాయకులకి, మా పార్టీ బీఫామ్ ఇచ్చిన నాయకులకి మీరు సపోర్ట్ చేస్తే, అభ్యర్థులకు మీరు సపోర్ట్ చేస్తే, నేను కూడా ఇండిపెండెంట్ ఎవరైతే ఉన్నారో ఇండిపెండెంట్కి సపోర్ట్ చేస్తాను. ఇండిపెండెన్స్ తరఫున జీవన్ రెడ్డి తిరిగిండు ఇండిపెండెన్స్ని గెలిపించడానికి. అక్కడ ఏమైంది, అనూహ్యంగా హంగ్ ఏర్పడింది. దాదాపు ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ అంతా కూడా ఇప్పుడు జీవన్ రెడ్డి క్యాడర్ చేతిలో ఉంది. ఎవరు డిసైడ్ చేస్తే ఇప్పుడు జీవన్ రెడ్డి క్యాడర్ ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళకి అక్కడ పీఠం దక్కే పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో ఏమవుతుంది, ఇప్పుడు వారిని బుజ్జగించే ప్రయత్నం చేసింది ఏఐసిసి.